హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం రాజర్పే పేమెంట్ గేట్వే చార్జెస్ కోసం ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఎవరైతే వాళ్ళకి ఈ కామర్స్ వెబ్సైట్ అవ్వచ్చు, లేదా సర్వీస్ బేస్డ్ బిజినెసెస్ అవ్వచ్చు, వీటికి ఎవరైతే రాజర్పే నుండి పేమెంట్ గేట్వే కావాలనుకుంటారో వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ఉండే డౌట్ ఏంటంటే, సో రాజర్పేకి మనం ఇనిషియల్గా ఏమైనా అమౌంట్ పే చేయవలనా, లేదా ఇయర్లీ ఏమైనా అమౌంట్ పే చేయవలనా, సో అదేవిధంగా ప్రతి ట్రాన్సాక్షన్ వారి అమౌంట్ తీసుకుంటారా, లేదా ఫిక్స్డ్ అమౌంట్లు తీసుకుంటారా. సో ఈ విధంగా డిఫరెంట్ క్వశ్చన్స్ నన్ను అప్రోచ్ చేయవారు అడుగుతున్నారు. అదేవిధంగా డిఫరెంట్ పీపుల్కి ఈ పర్టికులర్ డౌట్స్ ఉండే అవకాశం ఉంది. సో ఆ పర్టికులర్ డౌట్స్ని క్లారిఫై చేయడం కోసం ఈ పర్టికులర్ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన రాజర్పే పేమెంట్ గేట్వే స్టార్ట్ చేయడానికి, సో ఓకే మనం స్టార్ట్ చేయడానికి మనకి ఎటువంటి అమౌంట్ అయితే వాళ్ళు ఏం కలెక్ట్ చేయడం లేదు. అదేవిధంగా ఇయర్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ లాంటివి కూడా మనకి ఏముండవు. ఇక్కడ ఏంటంటే జస్ట్ వాళ్ళు కలెక్ట్ చేసేది ఏంటంటే 2%. ఓకే, 2% డొమెస్టిక్ ట్రాన్సాక్షన్కి 2% కలెక్ట్ చేస్తారు. సో అదేవిధంగా ప్లస్ జిఎస్టీ. ఇక్కడ ఏంటంటే చాలామందికి ప్లస్ జిఎస్టీ అనేటప్పటికి 18% జిఎస్టీ కలెక్ట్ చేస్తారు. బట్ కాకపోతే ఇక్కడ మీరు కలెక్ట్ చేసే అమౌంట్ మీద 18% అయితే కాదు, వాళ్ళకి పే చేస్తారు కదా మీరు 2%. ఆ 2% అమౌంట్కి జిఎస్టీ 18% అయితే కలెక్ట్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఒక 100 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారంటే, సో 100 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఛార్జ్ ఎంత అవుతుంది, ప్లాట్ఫామ్ ఫీ 2%, అంటే 2 రూపీస్ అన్నది వారు కరెక్ట్ చేస్తారు. సో దానితో పాటు 18% జిఎస్టీ, అంటే ఆ 2 రూపీస్ మీద 18% పడుతుంది, అంటే 0.36, అంటే 36 పైసా. సో టోటల్గా మీరు పే చేసే అమౌంట్ ఎంత ఏంటంటే 2.36 అనేది మీరు రాజర్పేకి పే చేయాల్సి వస్తుంది. సో ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇందులో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ మీకు రాజర్పే పేమెంట్ గేట్వే స్టార్ట్ చేయడానికి మీకు ఎవరితో నేను చేయించుకున్నా, లేకపోతే వెబ్సైట్ వీటికైతే అమౌంట్ అయ్యే అవకాశం ఉంది తప్ప పర్టికులర్గా రాజర్పే వరకు పే చేయడానికి ఇనిషియల్గా ఎటువంటి అమౌంట్ అయితే వాళ్ళు ఏం సార్జ్ చేయడం లేదు. అదేవిధంగా ఇయర్లీ మెయింటెనెన్స్ కూడా సేమ్ ఉండలేదు. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఈ రాజర్పేలో ఏంటంటే ఎప్పుడైతే సేల్ జనరేట్ అవుతుందో, ఓకే సేల్ జనరేట్ అవ్వడం మాత్రమే అమౌంట్ అన్నది వాళ్ళు సార్జ్ చేస్తారు. ఇన్ కేసు ఎటువంటి సేల్స్ అని జనరేట్ అవ్వలేదు అనుకోండి, అటువంటి కేసులో వాళ్ళు ఎటువంటి అమౌంట్స్ అని వాళ్ళు కలెక్ట్ చేయరు. సో ఓన్లీ సేల్ యాప్ అయిన అవుతేనే వాళ్ళు ప్లాట్ఫామ్ ఛార్జెస్ అని కలెక్ట్ చేస్తారు. ఈ 2% ప్లస్ జిఎస్టీ ఏది ఉందో అది ఓన్లీ షేల్ యాప్ అని అవుతేనే. ఇన్ కేసు మీకు బిజినెస్ లేదనుకోండి, రాజర్పే వారు కూడా బిజినెస్ ఉండదు. సో ఇన్ కేసు మీకు బిజినెస్ ఉందనుకోండి, సో రాజర్పే వారు కూడా దాని నుంచి 2% అనేది తీసుకుంటారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో పేమెంట్ మెథడ్స్ వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ మెథడ్స్లో పేమెంట్స్ అని కలెక్ట్ చేయొచ్చు. లైక్ డెబిట్ కార్డ్ అవ్వచ్చు, క్రెడిట్ కార్డ్స్ అవ్వచ్చు, లేదా యూపీఐ అవ్వచ్చు, నెట్ బ్యాంకింగ్ అవ్వచ్చు, వ్యాలెట్స్ అవ్వచ్చు, ఈఎంఐ అవ్వచ్చు. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ద్వారా మనం కస్టమర్స్ నుంచి పేమెంట్స్ అని కలెక్ట్ చేయొచ్చు. ఈ పేమెంట్స్ కలెక్ట్ చేయడానికి మనం ఏంటంటే పేమెంట్ లింక్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్స్ క్రియేట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ లింక్ పంపించవచ్చు. ఓకే, ఈ విధంగా మనం పేమెంట్ లింక్స్ క్రియేట్ చేసి కస్టమర్స్ నుంచి డిఫరెంట్ పేమెంట్ మెథడ్స్లో మనం ఈ పర్టికులర్ పేమెంట్స్ అనేది కలెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఇన్ కేస్ మీరు ఇండియా నుంచి పేమెంట్స్ కాకుండా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్, అంటే ఇంటర్నేషనల్ కార్డ్స్ నుంచి మీరు పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తుంటే అప్పుడు వీళ్ళ ఛార్జెస్ వచ్చి 3% to 3.5% అనేది ఉండడం జరిగింది. సో ఈ పర్టికులర్ ఛార్జ్ అన్నది బేస్డ్ ఆన్ కార్డ్, లైక్ వేషా కార్డ్ అవ్వచ్చు, లేదా మాస్టర్ కార్డ్ అవ్వచ్చు, లేకపోతే ఎంఎక్స్, డైనాస్, ఇలా డిఫరెంట్ కార్డ్స్ ఉంటాయి కదా. సో ఆ కార్డ్ టైప్ని బట్టి 3% to 3.5% ఇంటర్నేషనల్ కార్డ్స్ మీద వీరు సర్వీస్ ఛార్జ్ అనేది తీస్తున్నారు. అదేవిధంగా డొమెస్టిక్ చూసుకుంటే మాత్రం 2% ప్లస్ జిఎస్టీ. సో ఇక్కడ మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో 2% ప్లస్ జిఎస్టీ. సో ఇంకా మీరు ఈ ఛార్జెస్ అనేవి నేను చెప్పిన ఏంటంటే, యాజ్ పర్ వీడియో రికార్డ్ చేసే టైంకి ఉన్న ఛార్జెస్ మేబీ వాళ్ళు టైం టు టైం చేంజ్ చేయొచ్చు. సో కాబట్టి మీరు వాళ్ళ యొక్క ఛార్జెస్ ఏమిటి ఎగ్జాక్ట్గా మీరు బ్రౌజ్ చేస్తున్న టైం కనుకుంటే ఒకసారి మీరు గూగుల్కి వెళ్ళి రాజర్పే ప్రైసింగ్ అని కొడితే వాళ్ళకి అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మీరు వారి యొక్క ప్రైసింగ్ అన్నది మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. ఓకే, సో మీకు రాజర్పే పేమెంట్ గేట్వేకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా, అదేవిధంగా మీ యొక్క వెబ్సైట్కి ఈ పర్టికులర్ పేమెంట్ గేట్వేని ఇంటిగ్రేట్ చేద్దాం అనుకున్నా, లేదా వర్డ్ ప్రెస్ రిలేటెడ్ డౌట్స్, అదేవిధంగా వెబ్సైట్ రిలేటెడ్ ఏ సర్వీస్ మీకు కావాలనుకున్నా సరే కింద డిస్క్రిప్షన్లో మా యొక్క వాట్సాప్ లింక్ ఇవ్వడం జరిగింది. సో ఆ లింక్ ద్వారా మీరు మాకు మెసేజ్ చేసి మీ యొక్క సర్వీస్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. ఓకే, థ్యాంక్ యూ.